అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. వారితో మాట్లాడి అసలు చిన్న ఏజ్లోనే ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తారనేది డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సార్, ఆర్థోపెడిక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు బోన్స్ అండ్ జాయింట్సే. సో దానికి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ని అంటే డాక్టర్ రిఫరెన్స్ లేకుండా వాళ్ళు ఏం చెప్పకుండానే మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది డైలీ. సో డైలీ మనం కాల్షియం అంటే మిల్క్ తీసుకుంటారు, ఆల్రెడీ మిల్క్ తీసుకుంటాం జరుగుతుంది. సో ఎక్సెస్ కాల్షియం అనేది మన బోన్స్కి కరెక్టా కాదా సార్? ఎప్పుడైనా ఎనీ సప్లిమెంట్ ఇన్ ఎక్సెస్ మంచిది కాదండి. ఓకే, సో ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది మంచి ఐడియా కాదు. ఓకే, ఇన్ జనరల్ కాల్షియం రిక్వైర్మెంట్ మనకి డైలీ అవసరం ఉంటుంది అప్ టు, అంటే అది ఏజ్ని బట్టి ప్లస్ మేలా ఫీమేల్ అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ జనరల్ ఫీమేల్స్కి అయితే కాల్షియం రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ పోస్ట్ మీనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయాక ఏదైతే ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారో విమెన్, ఆ టైం అప్పుడు ఎక్కువ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విమెన్లోన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ అప్పుడు కూడాను కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనము ఎక్కువగా కాల్షియం తీసుకోవడం వలన, అంటే డైలీ రికమెండెడ్ డోస్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, సో కిడ్నీస్ మీద ఎక్కువ బర్డన్ పడుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి హైపర్ కాల్సిమియా అని అంటాం. టూ మచ్ ఆఫ్ కాల్షియం ఉంటే ఏమవుతుంది అంటే ఒకసారి స్టోన్స్ ఫామ్ అవడం, సో ఇలాంటి కిడ్నీ స్టోన్స్, సో ఇలాంటివి ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బ్లడ్ ఈజ్ నాట్ గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే హార్ట్ ఫంక్షన్కి కూడా కాల్షియం అవసరం అనమాట. సో ఓవర్ ద కౌంటర్ అంటే దానికి ఏమి రెగ్యులేషన్ లేకుండా కాల్షియం తీసుకోవడం అనేది ఖచ్చితంగా మంచి ఐడియా కాదు. సో ఎప్పుడైనా డాక్టర్ని కన్సల్ట్ చేశాక అప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన డోస్లోనే తీసుకుంటే మంచిది ఎప్పుడైనా. ఓకే, అంటే మనకి కాల్షియం మెడికల్ షాప్లో డోస్ వైజ్ మనకి దొరుకుతుందా సార్? ఎగ్జాక్ట్లీ, అందులో కాల్షియంలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. కాల్షియం కార్బోనేట్ అని, కాల్షియం సిట్రేట్ అని, మ్యాలియేట్ అని, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్లో ఉంటాయి కాల్షియము. ప్లస్ అట్ ద సేమ్ టైం డోస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా కాల్షియం రిక్వైర్మెంట్ ఏంటంటే అరౌండ్ 750 milligrams to 1 gram per day ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీ అప్పుడు, లాక్టేషన్ అప్పుడు, లేకపోతే పోస్ట్ మినోపాజ్ అయితే 1.5 grams per day ఉంటుంది. ఓకే, ఫుడ్ పరంగా ఇఫ్ యూ టేక్ ఇట్ మనకి అంత డోస్ అందదు. సో జనరల్గా ఎంతమంది రోజు మిల్క్ తీసుకుంటారు అండ్ ఎంతమంది రెగ్యులర్గా మనకి అవసరమైన అంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటారు, దట్ ఈస్ డౌట్ఫుల్. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఏరియాలోన సో లాట్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అందుకే రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఇందాక చెప్పినట్టుగా అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అనేది అవసరం. అది కూడాను ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ డాక్టర్ ఆ డోస్ డిసైడ్ చేసుకుని తీసుకుంటే బెటర్ ఎప్పుడైనా. సార్, ఇప్పుడు లైక్ ప్రెజెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మీన్ ఓల్డ్ ఏజ్ అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి బోన్స్ అనేది పెయిన్ రావడం ఇట్స్ కామన్. బికాజ్ వాళ్ళు ఏజ్ అయిపోవడం వల్ల, గుజ్జు తగ్గిపోవడం వల్ల, అలా జరగడం వల్ల పెయిన్స్ అనేది వస్తుంది, జాయింట్ పెయిన్స్ అనేది. బట్ ఇప్పుడు యంగర్ ఏజెస్లోనే జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ కేసెస్ చూస్తూ ఉన్నాం. సో మెయిన్ రీజన్స్ ఏమై ఉంటుంది సార్? అదే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయిలేండి. కొంతమంది ఇప్పుడు మీరు బోన్ పెయిన్స్ అన్నారు. ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే బోన్ పెయిన్ డిఫరెంట్, జాయింట్ పెయిన్ డిఫరెంట్. జాయింట్ అన్నది ఏంటంటే రెండు ఎముకల్ని కలిపే ఒక జంక్షన్ అనమాట, దట్ ఈస్ ద జాయింట్. బోన్ పెయిన్స్ కి కారణం ఏమిటంటే బోన్ లో వీక్నెస్. అండ్ బోన్ లో వీక్నెస్ ఎందుకు వస్తుంది? కాల్షియం తగ్గడం వలన. అండ్ కాల్షియం మెటబాలిజం అని అంటాము. అది దానికి కొన్ని ఎలిమెంట్స్ ఇంపార్టెంట్, అందులో ముఖ్యమైనది విటమిన్ డి. సో విటమిన్ డి వల్లనే మనకి
మనం తిన్న ఆహారంలో వచ్చే కాల్షియం అబ్జార్బ్ అవుతుంది మన శరీరంలోకి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, మనం ఎంత కాల్షియం తీసుకున్నా అది అబ్జార్బ్ కాదు, ఓకే, మన శరీరానికి అందదు. శరీరానికి అందకపోతే ఆబ్వియస్లీ బోన్కి కూడాను ఆ కాల్షియం అన్నది అడిక్వేట్ డోస్లో అందదు అనమాట. సో చాలాసార్లు ఈ బోన్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ, సరైన అడిక్వేట్ ఎలిమెంట్స్ అందకపోవడం అనమాట. విటమిన్ కే ఇవన్నీ కూడా అవసరం కాల్షియం సరిగ్గా వర్క్ చేయడానికి. ఓకే, సో ఈ బోన్ పెయిన్స్ కారణం మెయిన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ ఆస్టియోపీనియా అంటాం మనం, దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం. జాయింట్ పెయిన్స్ అన్నవి అరుగుదల వలన వస్తాయి, లేదంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి. కీళ్ళవాతం అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్, లేకపోతే గౌట్ అని అంటాం, హై యూరిక్ యాసిడ్ ఉండడం వల్ల కూడా. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఎందుకు పెరుగుతుంది అని అంటే టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్, టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం వలన ఆ యూరిక్ యాసిడ్ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా మైక్రో క్రిస్టల్స్ ఉంటాయి, అవి జాయింట్లో డిపాజిట్ అవడం వలన వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. ఇవి కాకుండా ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మసిల్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేదనుకోండి, జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ మంచిది కాదు జాయింట్కి. ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుందని అంటే మసిల్ స్ట్రెంగ్త్, మసిల్ టోన్ తగ్గిపోయి జాయింట్ మీద స్ట్రెస్ ఎక్కువ పడి దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఓకే సార్, ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్లో మనం వింటూ ఉన్నాం సార్, ఈ సోషల్ మీడియాలోనే ఎక్కువ దీన్ని అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు. లైక్ మీకు మోకాలు నొప్పి ఉందా, జస్ట్ రండి ఒక ఇంజెక్షన్తో ఫ్యూ అవర్స్లో మీ మోకాలు నొప్పి పోతుంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. నిజంగా మన యొక్క నీ పెయిన్కి జస్ట్ ఒక ఇంజెక్షన్ చాలా సార్, అంటే అంత ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఇంత చదవాల్సిన అవసరం లేదు మేము. ఓకే, సో ఈ ఎంత టెక్నాలజీ అంతా పెరిగినా మన బాడీ బయాలజీని మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే చాలాసార్లు చాలా కండిషన్స్కి మన బాడీని రిపేర్ చేసుకుంటుంది అనమాట. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్లోన గుజ్జు అన్నది చాలా ముఖ్యమైన పదార్థం. అది జాయింట్కి కుషన్ లాగా పనిచేస్తుంది. దీన్ని కార్టిలేజ్ అని అంటాం మెడికల్ టర్మ్స్లోన. ఈ కార్టిలేజ్కి ఏంటంటే ఒక స్పెసిఫిక్ గుణం ఉంది, దానికి సరైన ఒక రక్త సరఫరా ఉండదు. ఏ వాస్కులర్ స్ట్రక్చర్ అంటాము, ఏ న్యూరల్ అంటే దానికి నరాల సప్లై కూడాను ఉండదు, అండ్ ఏ లింఫాటిక్ అనమాట, లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఈ గుణాలు ఉండడం వలన ఆ కార్టిలేజ్ ఎప్పుడైనా ఒకసారి దెబ్బతింది అనుకోండి, అది మళ్ళీ పెరిగే ఇది ఉండదు అనమాట. ఈ కార్టిలేజ్లోన 2 రకాల కార్టిలేజ్లు ఉంటాయి అనమాట. ఓకే, టైప్ 2 అంటే కార్టిలేజ్ ఇన్ ద సెన్స్ కొలాజన్ ఈజ్ ఎ బిల్డింగ్ బ్లాక్ అనమాట దానికి. ఓకే, సో ఫైబ్రో కార్టిలేజ్ అన్నది రిపేర్ అయ్యే కార్టిలేజ్. ఎప్పుడైనా కార్టిలేజ్కి డ్యామేజ్ అయింది అనుకోండి, ఫైబ్రో కార్టిలేజ్ లాగా ఫామ్ అవుతుంది కానీ బట్ ఒరిజినల్ కార్టిలేజ్ ఎప్పటికీ ఫామ్ అవ్వదు. ఈ ఫైబ్రో కార్టిలేజ్కి ఒరిజినల్ కార్టిలేజ్కి ఉన్న స్ట్రెంగ్త్ ఉండదు అనమాట. సో చాలా మంది ఇప్పుడు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఏంటంటే మోకాల్లో ఇంజెక్షన్ చేసేస్తే మళ్ళీ ఆ గుజ్జు పెరిగిపోతుందని. గుజ్జు పెరగడానికి దానికి కెపాసిటీ ఉండాలి కదా. సో ఏవైనా మనం ఇంజెక్షన్స్ చేస్తే అందులో రకరకాల ఇంజెక్షన్లు ఉన్నాయి, కొన్ని టెంపరీ మెజర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అదేంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అంతేగాని గుజ్జు మళ్ళీ పెరగడం అన్నది సాధ్యం కాదు సైంటిఫిక్గా అయితే. ఎందుకంటే దానికి లోపల నుంచి ఆ కెపాసిటీ ఉండదన్నమాట. మనం దాన్ని ఎంత మనం స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేసినా సరే, మనం ఇప్పుడు పిఆర్పి అని రకరకాల ఇంజెక్షన్స్ వచ్చాయి, స్టెమ్ సెల్స్ అని, ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి ఇవి. ఓకే, సో దీనికి లాంగ్ టర్మ్ బెనిఫిట్ కానీ ప్రూఫ్ కానీ ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. సో ఇంజెక్షన్ చేస్తే పని చేసిన వాళ్ళు ఉన్నారు, బహుశా అది కొంచెం ప్లాసిబో ఎఫెక్ట్తో పని చేయొచ్చు. సో మనకి ఇంజెక్షన్ చేసాం కదా, ఇంత డబ్బు పెట్టాం కదా, పని చేస్తా సైకలాజికల్ దీంతో దే ఫీల్ బెటర్. బహుశా వాళ్ళకి కొన్నాళ్ళు వెయిట్ చేసి ఉంటే దానంతరం అది కూడా తగ్గిపోతుంది అనమాట. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యి ఒక పర్టికులర్ ఏరియాలోనే కొంచెం గుజ్జు డ్యామేజ్ అయ్యి, అలాంటి వాటిలో ఏమైనా పని చేస్తే పని చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. బట్ అరుగుదల అయిపోయిన జాయింట్ని మళ్ళీ ఒరిజినల్ దీనికి తేవడం అనేది జస్ట్ ఇంజెక్షన్స్ ద్వారా అయితే సాధ్యం కాదు అది. ఓకే,
సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఆ గుజ్జు అనేది క్యూషన్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి, సో అది తగ్గిపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? దాన్ని ఒకవేళ మనం న్యాచురల్ గానే బుల్ చేసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్? ష్యూర్. మన శరీరంలోని అన్ని అవయవాలు కూడాను విత్ ఏజ్ కొన్ని మార్పులకి గురవుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్లో టోన్ తగ్గిపోతుంది, హెయిర్ కలర్ మారిపోతుంది, ఓకే, బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సేమ్ అదే విధంగా కూడాను కార్టిలేజ్లో కూడాను కొన్ని చేంజెస్ వస్తాయి. అందులో ఉన్న వాటర్ కంటెంట్ కానీ, అందులో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో న్యాచురల్ గానీ విత్ ఏజ్ చేంజ్ అవుతుంటాయి అనమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీర తత్వం బట్టి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కొంతమందికి ముందే అవుతుంది, కొంతమందికి లేట్గా జరుగుతుంది. బట్ కొంచెం చేంజ్ అన్నది మాత్రం అది ఇన్ఎవిటబుల్ అది. ఓకే, సో ఈ న్యాచురల్ ఏజింగ్తో పాటుగా ఒక్కొక్కసారి మన అలవాట్లను బట్టి కూడాను ఆ గుజ్జు డ్యామేజ్కి గురవుతుంది. ఒకటి ఎప్పుడైనా ఇంజరీస్ అయి ఉండొచ్చు, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, లోపల గుజ్జుకి జాయింట్కి గుజ్జు ఒకటే కాకుండా లిగమెంట్స్ అని సపోర్ట్గా ఉంటాయి. సో ఒకవేళ లిగమెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, జాయింట్ మీద ఫోర్సెస్ సమంగా ట్రాన్స్మిట్ అవ్వవు కదా. సో దానివల్ల ఒక్కొక్క ఏరియాలోన ఎక్కువ కాంటాక్ట్ ప్రెషర్ పడితే ఆ ఏరియా డ్యామేజ్కి గురవుతుంది అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి మన అలవాట్లు, మన ఇండియన్ స్టైల్లో ఏంటంటే ఎక్కువగా కిందన కూర్చుంటాం, కాల్ డీప్గా స్క్వాట్ చేయడం, ఫోల్డ్ చేయడం వల్ల కూడాను ఒక్కొక్క పర్టికులర్ ఏరియా కార్టిలేజ్ మీద స్ట్రెస్ ఎక్కువ పడడం వలన ఆ ఏరియాలోన మైక్రో ఇవి చేంజెస్ వస్తాయి. అవి ఓవర్ ది ఇయర్స్ అరుగుదలకి దారితీస్తుంది. సో మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్, మోర్ ఆఫ్ ప్రీవియస్ ఇంజరీస్ అండ్ న్యాచురల్ చేంజెస్ విచ్ హ్యాపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఇవి ముఖ్యమైన కారణాలు. ఇవి కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడాను. ఎందుకంటే ఇందాక ఒక సందర్భంలో చెప్పాం, మోకాళ్ళకి ఏమిటంటే కొంచెం మోకాళ్ళని కాదు, ఎనీ జాయింట్ స్ట్రెంగ్త్, మసిల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే జాయింట్ అన్నది ఇండిపెండెంట్ కాదు, అది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఆ చుట్టూన్న లిగమెంట్స్, మసిల్స్. అవన్నీ స్ట్రాంగ్గా ఉంటేనే జాయింట్ కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, మసిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో వెయిట్ ఎక్కువ పడి స్ట్రెస్ ఎక్కువ పడడం వల్ల కూడా కీళ్ళు అరిగిపోతుంది. ఒక వ్యక్తి బాగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ సేమ్ జాయింట్ ఎక్కువ లోడ్ తీసుకుంటుంది కదా. సో హైట్ని బట్టి వెయిట్ డిసైడ్ అవుతుంది. సో ఆ బోన్ స్ట్రెంగ్త్ కూడాను దాని మీద తగ్గిపోతుంది కదా ఎక్కువ వెయిట్ ఉంటే. సో ఒబిసిటీ ఈజ్ అనదర్ రీజన్. అవి కాకుండా కొన్ని అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ చేయడం వలన ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో దాని వలన కూడాను కొంచెం జాయింట్కి ఎఫెక్ట్ ఇస్తాయి. ఇవి కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ అనమాట, కీళ్ళవాతం అంటాం, రొమటైడ్ ఆర్థరైటిస్, లేకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే గౌట్ అని అంటాము. ఇలాంటి కండిషన్స్ వలన కూడాను సెకండరీగా ఆ కార్టిలేజ్ కొంచెం దెబ్బతింటుంది. దానివల్ల కూడా కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి అరిగిపోవడానికి వీలవుతుంది.